హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో రీసెంట్గా 3 days బ్యాక్ అంటే 10 November జరిగిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేద్దాం. సో అనలైజ్ చేస్తూ ఇందులో మన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్కి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెంబర్ 1, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా చూడొచ్చు. ఈజీగా ఉందా, మోడరేట్గా అడుగుతున్నారా అని. ఎందుకంటే ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్ని కండక్ట్ చేసింది MHHRBనే. మీ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్ని కండక్ట్ చేయబోయేది కూడా MHHRBనే. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ దీన్ని అనలైజ్ చేయడం. సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతున్నా చూడొచ్చు. ప్లస్ కొన్ని మన ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి రిలవెంట్గా కూడా ఉంటాయి ఇందులో క్వశ్చన్స్. ఓకే, అలాంటి క్వశ్చన్స్ని నేను అనలైజ్ చేస్తాను. ఓకే, సో మనకి ఈజీగా అర్థమవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, బేసిక్ లెవెల్ అడుగుతున్నారా, టఫ్గా అడుగుతున్నారా. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్లడ్ కోయాగులేషన్ అన్నారు. సో బ్లడ్ కోయాగులేషన్ ఫ్రమ్ అనాటమీ క్వశ్చన్ ఇది మనకైతే. సో ఆన్సర్ ఇస్ కాల్షియం. సో ఇది డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి మనం ఈజీ అనుకోవచ్చు ఈ క్వశ్చన్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. రెడ్యూసింగ్ షుగర్స్ ఆర్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ నాన్ రెడ్యూసింగ్ షుగర్స్. సో ఇది బయోకెమిస్ట్రీ క్వశ్చన్ యాక్చువల్గా. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. బెనెడిక్ట్ టెస్ట్ ఆర్ ఫెహిలింగ్ టెస్ట్. సో రెడ్యూసింగ్ షుగర్స్ని, నాన్ రెడ్యూసింగ్ షుగర్స్ని డిఫరెన్షియేట్ చేసేది బెనెడిక్ట్స్ టెస్ట్ ఆర్ ఫెయిలింగ్స్ టెస్ట్. సో ఈ క్వశ్చన్ మనం మోడరేట్ అనుకోవచ్చు. సో క్వశ్చన్స్ నేను ఈజీ, మోడరేట్, టఫ్ అని త్రీగా డివైడ్ చేస్తాను, 3 లెవెల్స్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, ఎక్స్పాన్షన్ ఆఫ్ VDRL. సో ఇది మనకి ఫార్మాస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్లో వస్తుంది. సో వెనరల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ మీకు ఫ్యూచర్లో వస్తాయి. సో మిస్ అవ్వకుండా ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే MHHRB ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పైన మీరు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో లింక్లో మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌట్స్ అడగచ్చు. లేకపోతే కామెంట్ సెక్షన్లో కూడా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ద ఫాలోయింగ్ వాజ్ డిస్కవర్డ్ బై కార్ల్ అండ్ స్టీనర్. సో కార్ల్ అండ్ స్టీనర్ బ్లడ్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేశారు, డిస్కవర్ చేశారు. సో ఇది మనకు చిన్నప్పటి నుంచి చూస్తున్న క్వశ్చనే. ఓకే, సో దీన్ని మనం ఈజీ లెవెల్ అనుకోవచ్చు. ఓకే, సో ఈ VDRL క్వశ్చన్ కూడా ఇంచుమించుగా ఈజీ టు మోడరేట్ లెవెలే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెయిన్ డిఫరెన్షియేట్ యాసిడ్ ఫాస్ట్ ఫ్రమ్ నాన్ యాసిడ్ ఫాస్ట్. సో ఇది మనకి యూనిట్ 3 మీ సిలబస్లో, ఫార్మసిస్ట్ సిలబస్లో యూనిట్ 3 ఫ్రమ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఓకే, అక్కడ మనకు స్టెయినింగ్ టెక్నిక్స్లో వస్తుంది. సో యాసిడ్ ఫాస్ట్, నాన్ యాసిడ్ ఫాస్ట్ని డిఫరెన్షియేట్ చేయడానికి మనం జీల్ నీల్సన్ స్టెయినింగ్, అంటే దీని జెడన్ స్టెయినింగ్ అని కూడా అంటారు, ఇది యూజ్ చేస్తాం. సో ఇది మనకు మోడరేట్ క్వశ్చన్ అనుకోవచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్, జాండీస్ ఈజ్ డ్యూ టు ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ అన్నారు. బిలిరూబిన్ ఇంక్రీజ్ అయితే మనకు జాండీస్ వస్తుంది, లివర్ డిసీజ్ అనమాట. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్గా ఇది. ఓకే, సో దీన్ని మనం సరే మోడరేట్ అనుకుందాం, మోడరేట్ లెవెల్ క్వశ్చన్ లెవెల్. నెక్స్ట్, మాంటాక్స్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్రీనింగ్. సో మాంటాక్స్ టెస్ట్ మనము ట్యూబర్క్యులోసిస్ కోసం చేస్తాం. ఇది కూడా మనకు బయోకెమిస్ట్రీలో వస్తుంది. ఓకే, సో దీన్ని మనము యాక్చువల్గా మోడరేట్ క్వశ్చన్ అనుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లో ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ వాల్యూ సీన్ ఇన్. సో ఇది కూడా మనకు బయోకెమిస్ట్రీలో వస్తుంది. ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ వాల్యూ తగ్గితే ఏంటి ఇండికేషన్ అంటే పాలీసైథేమియా. పాలీసైథేమియా మీన్స్ ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. RBC ఎక్కువైనప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ ESR ఈ టెస్ట్ చేసినప్పుడు మనకి ESR వాల్యూ అనేది యాక్చువల్గా ఆ సెడిమెంటేషన్ వాల్యూ మనకి తక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో ఇది అనాటమీ నుంచి యాక్చువల్గా మనకి అనాటమీలో వస్తుంది, ప్రాక్టికల్స్లో, లేదంటే బయోకెమిస్ట్రీలో కూడా వస్తుంది. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ జస్ట్ మినిట్. క్వశ్చన్ నెంబర్ 38, వాట్ ఈస్ ద ప్రైమరీ స్టెయిన్ యూజ్డ్ ఇన్ గ్రామ్ స్టెయినింగ్. ఇది కూడా మనకి స్టెయినింగ్ టెక్నిక్స్లో మనకి సిలబస్లో ఉంది, ఫార్మసీ సిలబస్లో. సో గ్రామ్ స్టెయినింగ్లో ఇచ్చే ప్రైమరీ స్టెయిన్, ఫస్ట్ స్టెయినింగ్ ఏంటి, క్రిస్టల్ వాల్యూ, డైరెక్ట్ క్వశ్చన్. సో ఈజీ లెవెల్ అనుకోవచ్చు ఈ క్వశ్చన్ని. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్ విల్ ఇంక్రీజ్ ఇమీడియట్లీ ఇన్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్. సో ప్యాంక్రియాటైటిస్లో
మనకి ఇంక్రీజ్ అయ్యే ఎంజైమ్ ఏంటి? ఇది కూడా బయోకెమిస్ట్రీ ఎంజైమ్స్లో వస్తుంది. ఆన్సర్ ఈజ్ సీరం అమైలేజ్. ఇది కొద్దిగా మనకి మోడరేట్ లెవెల్ అనుకోవచ్చు. ఓకే, మోడరేట్ టు టఫ్ అనుకుందాం. నెక్స్ట్ కీటోన్ బాడీస్ ఇన్ యూరిన్ ఈస్ డిటెక్టెడ్ బై. ఇది కూడా మనకి కీటోన్ బాడీ సంబంధించింది. రొథరాస్ టెస్ట్. ఇది కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్ యాక్చువల్గా. సో దీన్ని ఈజీ అనుకోవచ్చు. నెక్స్ట్ జాబ్స్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎస్టిమేషన్ ఆఫ్ అన్నారు క్రియాటినిన్. ఇది కొద్దిగా మనకి మోడరేట్ టు టఫ్ లెవెల్ అనుకోవచ్చు. మోడరేట్ టు టఫ్ లెవెల్ ఆర్ టఫ్ లెవెల్ అనుకుందాం. కొద్దిగా ఇది ఐడియా ఉండకపోవచ్చు. జాబ్స్ మెథడ్ ఫర్ క్రియాటినిన్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రియాటినిన్ క్లియరెన్స్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు అసెస్ అన్నారు. క్రియాటినిన్ క్లియరెన్స్ మనకు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ రీనల్ ఫంక్షన్ టెస్ట్. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, సో ఈజీ లెవెల్ అనుకోవచ్చు. సో ఇది మనకి ఫార్మసీకి రిలవెంట్గా ఉండే క్వశ్చన్స్. ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్లో లేటెస్ట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో దీన్ని బట్టి మనం అనలైజ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే, సో వాళ్ళకి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే అడిగారు చాలా క్వశ్చన్స్. ఓకే, సో మీకు కూడా సిలబస్లో ఫార్మసిస్ట్ ఎగ్జామ్ సిలబస్లో కూడా డిప్లొమా లెవెల్ అన్నారు కాబట్టి మోస్ట్లీ ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు 80 క్వశ్చన్స్లో ఐ థింక్ 60 to 70 క్వశ్చన్స్ మీకు ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంటాయి. ఓకే, సో ఓన్లీ ఒక 10 to 15 క్వశ్చన్స్ మాత్రం కొద్దిగా టఫ్గా ఉండే ఛాన్స్ ఉంది. కొద్దిగా డెప్త్గా అడుగుతారు. మిగతావన్నీ కూడా బేసిక్ లెవెల్, డిప్లొమా లెవెల్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, సో కాబట్టి టైం తక్కువ ఉంది. న్యూ సబ్జెక్ట్స్ చదవద్దండి. సో మోస్ట్లీ మీకు మీకు 15th నుంచి మీరు రివిజన్ స్టార్ట్ చేసుకోండి. ఆల్రెడీ చదివిన దాన్ని రివిజన్ చేయండి. 100% సిలబస్ కవర్ చేయాలని ట్రై చేయొద్దు. అది ఎవరు కూడా చేయలేము, కంప్లీట్ చేయలేము. ఓకే, సో ఆల్రెడీ చదివిందే ఇంకొకసారి మీరు రివిజన్ చేస్తే మీకు ఈజీగా బాగా మైండ్లో గుర్తుంటుంది. సో November 30 ఎగ్జామ్లో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రివిజన్ చేయకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు పక్కాగా. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి, అడగచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.